ఏపీ సీఎం చంద్రబాబుకు స్వల్ప ఉపశమనం లభించిందనే చెప్పాలి. ఢిల్లీలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అదేంటి, బీజేపీ గెలిస్తే చంద్రబాబు జరిగే ప్లస్ ఏంటి? ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నట్లు ట్రెండ్ తెలియజేస్తుంది. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి. ఒకవేళ అక్కడి ప్రతికూల ఫలితాలు వచ్చుంటే మాత్రం చంద్రబాబు ట్రోల్స్ కు గురయ్యేవారు. టీడీపీ శ్రేణుల్లో దానిపైనే ఎక్కువ ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తుండటంతో వారి ఆనందానికి అంతా ఇంతా కాదు. కొద్ది నెలల కిందట మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇంతలో ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. దీంతో చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల పర్యటనకు వెళ్లకుండానే తిరుగు ముఖం పట్టారు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో పవన్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యారు. పవన్ ప్రచారం చేయడం వల్లే బీజేపీ గెలిచిందన్న వాదన ప్రారంభమైంది. సోషల్ మీడియాలో పవన్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేసిన ఇదే క్రెడిట్ దక్కేదన్న వాదన వినిపించింది. అయితే తాజాగా ఢిల్లీలో చంద్రబాబు పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీని ఎన్నుకోవాలని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందని, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నిర్లక్ష్యం చేసింది అంటూ విమర్శలు చేశారు చంద్రబాబు. ఢిల్లీలో సైతం డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ రావాలని ఆకాంక్షించారు. అయితే ఒకప్పటి తన మిత్రుడైన అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఒకవేళ అక్కడ బీజేపీ ఓడిపోతే చంద్రబాబుకు డ్యామేజ్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేవలం బీజేపీ పెద్దల గెలుపు కోసం చంద్రబాబు అంతలా విమర్శలు చేయడం తగదన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ భారీ స్థాయి ఆధిక్యతతో ముందుకు సాగుతుంది. ఆల్మోస్ట్ గెలుపు కన్ఫర్మ్ అయింది. దీంతో చంద్రబాబు కొంత సంతృప్తికి గురయ్యారు. పొరపాటున అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే తప్పకుండా చంద్రబాబు టార్గెట్ అయ్యేవారు. కానీ బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కుతుండడంతో టీడీపీ శ్రేణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.